కోరుకున్న వాడిని సొంతం చేసుకుంటున్నాం. ఏకైక కుమార్తె శ్వేతను హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీ శ్రీనివాసరావు సుధా దంపతులకు ఏకైక కుమారుడైన చిరంజీవి గౌతముకు ఇచ్చి వివాహము చేయుటకు పెద్దలందరూ నిశ్చయించినారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే. హాయ్ ఐశ్వర్య, కంగ్రాచులేషన్స్. ఎక్కడే నీ కాబోయే హస్బెండ్? ఎదురుగా. ఆపండి. రే గౌతమ్, ఎవరి అమ్మాయి? ఏంటి, ఏమైంది? ఎందుకు ఆపంటున్నావు? ఐశ్వర్య, నీకు తెలుసు కదా మా చెల్లిని ఒకడు లవ్ చేసి వాడు లవ్ ని యాక్సెప్ట్ చేయకపోతే తనని చంపేశాడని. అవును, వాడెవడో కాదు, వీడే. గౌతమ్ ని ఈ ఊరుకొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎంత మంచివాడో నాకు తెలుసు. ఆ అమ్మాయి నువ్వు చంపలేదని వీళ్ళందరికీ చెప్పు గౌతమ్. అంటే నేను చెప్పింది అబద్ధమా? ఆ అమ్మాయి చెప్పింది నిజమే. అన్నా ఏంటి అలా చూస్తున్నావు? ఏసే నా కొడుకుని. తప్పు వాడిది కాదురా, తప్పంతా వీడిదే. ఒక హంతకుణ్ణి మన ఊళ్ళోకి తీసుకొచ్చిన వీడిని మామూలుగా వదలకూడదు. నిజం తెలియకుండా కొట్టకండి, నేను చెప్పేది వినండి. ఏంట్రా వినది? అసలు వీడిని కొట్టండి. మీకు గౌతమ్ గురించి తెలీదు. వాడికి మాత్రం కోపం వస్తే మీలో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలాడు. జాగ్రత్త. దయచేసి నేను మాట్లాడేది వినండి. వదులు గౌతమ్. సార్, నాకు ఒక్కసారి నిజం చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకని నాతో అబద్ధం చెప్పావు? నేను నీకు అబద్ధం చెప్పలేదమ్మా, నిజం పూర్తిగా చెప్పలేదు, అంతే. ఇప్పుడు చెప్తాను జరిగిన నిజం ఏమిటి. రై వినోద్, రేయ్ అందరికి నిజం తెలియాలరా. వినోద్ వద్దు. ఇంకా ఎన్ని రోజులు శిక్ష? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరిగిందో చెప్పండి, దయచేసి నిజం చెప్పండి. చెప్తానమ్మా, జరిగిన నిజం ఏంటో చెప్తాను. గౌతమ్ ఆ అమ్మాయి చెల్లి ప్రేమ కోసం ఏదేదో చేశాడు. డబ్బు, కారు, బంగ్లా అన్నీ సంపాదించాడు. నేను ఎంత చెప్పినా అమ్మాయి వెంటే పడ్డాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఈడెంత బతిమలాడినా వీడి ప్రేమని అస్సలు ఒప్పుకోలేదు. డబ్బు ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నామని వాళ్ళతోనే తిరిగింది. వీడు అన్నిటినీ వదిలేసి వాడి ఫ్యామిలీ గురించే బతకాలనుకున్నాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ దివ్య. ఏంటి సూర్య, బర్త్డే పార్టీ అన్నావు, ఇక్కడ ఎవరు లేరేంటి? పార్టీ అంటే అందరూ ఉండాలా ఏంటి? ఏంటి దివ్య, సూర్య బర్త్డే పార్టీకి మా ముగ్గురికి ట్రీట్ నువ్వే కదా? వాట్ డు యు